మీరు ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీకు డేటాబేస్ డిజైన్ తెలియాలి. మనలో చాలామంది ఓన్గా ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటాం. ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నాం అనుకుందాం. ఓకే, సో దానితో మనం ఒక ఓన్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటాం. సో ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేయాలి అంటే మనకి ముందు ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటో తెలుసా? ఆ ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా తెలియాలి. ఆ ప్రాజెక్ట్ ఏంటి, అందులో ఏమేం చేస్తారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, ఎలాంటి ఎంటిటీస్ ఇన్వాల్వ్ అవుతాయి, ఇవన్నీ తెలియాలి కదా. ఆ రిక్వైర్మెంట్స్ తెలుసుకున్న వెంటనే మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? మనము ఖచ్చితంగా డేటాబేస్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఓకే, ఈ డేటాబేస్ డిజైన్ అన్నది ఎలా చేస్తాము? ఓకే, దాని గురించే చాలా క్లియర్గా మనం ఈరోజు మాట్లాడబోతున్నాం ఒక లేమన్ వర్డ్స్లో. ఓకే, ఒక నార్మల్ మన సింపుల్ వర్డ్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మనం చేస్తున్నప్పుడు దాని యొక్క డేటాబేస్ డిజైన్ చేయాలంటే మనం ఏమేం స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేదన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే రిక్వైర్మెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, ఇందులో నేను మీకు 3 ప్రాజెక్ట్స్ని తీసుకుంటాను ఎగ్జాంపుల్గా, తీసుకొని వాటిని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, మనం దాన్ని డెవలప్ చేస్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్కో, లేకపోతే ఒక బ్యాంక్కో, లేకపోతే ఒక కామర్స్ అప్లికేషనో ఏదైనా సరే మనం చేస్తాము అంటే ముందు అక్కడ వాళ్ళతో వెళ్ళి అక్కడ రిక్వైర్మెంట్స్ మనం మాట్లాడాలి. ఓకే, మీరు డైలీ చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి, ఇందులో ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ఎవరు ఏం పెర్ఫామ్ చేస్తారు, మీ ఓవరాల్ స్ట్రక్చర్ ఏంటి, బిజినెస్ స్ట్రక్చరు, మీ బిజినెస్ ఆపరేషన్స్ డే టు డే ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి డిఫరెంట్ క్వశ్చనర్ రూపంలో అడిగితే, ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. మనమే ఒక క్వశ్చనర్ లాగా మనం అడుగుతూ ఉంటే మనకు కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఆ టోటల్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని అండర్స్టాండ్ చేసుకొని ఓకే, మనం వాళ్ళ సిస్టమ్ ఏం చేస్తుంది, వాళ్ళ యూజర్స్ ఎవరు, అందులో ఇన్వాల్వ్ అయ్యే యూజర్స్ ఎవరు, దానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి డేటా స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అప్పటి వరకు వాళ్ళకు ఒక సాఫ్ట్వేర్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ వాళ్ళ ఎక్సెల్ షీట్స్లో, ఓకే, లేకపోతే పేపర్ వర్క్లో ఏం రాసుకుంటున్నారు, ఎక్సెల్లో ఏం స్టోర్ చేస్తున్నారు, డే టు డే ఏం జరుగుతోంది, ఇదంతా కూడా మనం కంపల్సరిగా అండర్స్టాండ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనము నెక్స్ట్ స్టెప్ అనేది వేయగలుగుతామన్నమాట. ఓకే, సరే, మొత్తానికి మనకి రిక్వైర్మెంట్స్ అండర్స్టాండ్ అయ్యింది. అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అనేది మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ మనం మాట్లాడటానికి నేను ఏదైతే 3 ఎగ్జాంపుల్స్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఒకటి వచ్చి కామర్స్ ప్లాట్ఫామ్, ఓకే, ఇంకొకటి వచ్చి స్కూల్ మేనేజ్మెంట్, అండ్ ఇంకొకటి వచ్చి బ్యాంకింగ్ సిస్టమ్. ఓకేనా, ఈ 3 కూడా తీసుకుంటూ మనము వాళ్ళ యొక్క ఆపరేషన్స్ అలాగే డేటాబేస్ ఎలా డిజైన్ చేయాలి అనే స్టెప్ వరకు మనం తీసుకొని వద్దాం. ఓకే, ఈ వీడియో అన్నది ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. ఓకే, కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు మీరు జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంత ఇంపార్టెంట్ వీడియో ప్రతి ఒక్కరికి వెళ్ళాలంటే వెంటనే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో దట్ యూట్యూబ్ ఆటోమేటిక్గా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, చాలామందికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, రైట్. ఇక మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే ఒక కామర్స్ ప్లాట్ఫామ్ తీసుకున్నాం అనుకోండి. ఒక కామర్స్ ప్లాట్ఫామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనదేదో ఒక ఇండస్ట్రీ ఉంది మన దగ్గరలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు ఏవో ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు, అవి ఆన్లైన్లో సేల్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కోసం మన దగ్గరికి వచ్చారు. వెంటనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం ఏమని, ఎస్ ఎలాంటి యూజర్స్ ఉంటారు మీ దగ్గర అని చెప్పి. ఆ యూజర్స్ ఎవరో తెలుసుకోవాలి, ఆ యూజర్స్కి రిజిస్ట్రేషన్ అయ్యేటటువంటి అవకాశం ఇవ్వాలి, వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి, వాళ్ళ ఎండ్ కస్టమర్స్ ఎవరు, ఎలాంటి కేటగిరీ వాళ్ళు అనేది అండర్స్టాండ్ చేసుకొని ఫస్ట్ యూజర్స్ రిజిస్ట్రేషన్ అవ్వడం మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఓకే, యూజర్ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిన తర్వాత ఈ కంపెనీ తాలూకా ప్రోడక్ట్స్ అన్నీ అతనికి చూపించాలి. ఓకే, చూపించిన తర్వాత
అతను నచ్చినవన్నీ కూడా కార్ట్కి యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆర్డర్ ప్లేస్ చేయాలి. సో ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత సో పేమెంట్ అనేది చెయ్యాలి. ఓకే, సో పేమెంట్ చేస్తే అక్కడితో వీళ్ళ పని అనేది ముగుస్తుంది. సో దట్ వీళ్ళ బ్యాక్ అండ్ టీమ్ ఆ ప్రోడక్ట్ని షిప్ చేసుకుంటారు. ఓకే, సో ఈ ఫ్లో అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఫ్లో అనేది ఇంపార్టెంట్. సో అలాగే ఒక స్కూల్ ప్రాజెక్ట్ మనం తీసుకుంటే వాళ్ళ యొక్క ఫ్లో ఎలా ఉంటుంది అంటే సో అక్కడ స్టూడెంట్స్ రిజిస్టర్ అవ్వాలి, టీచర్స్ రిజిస్టర్ అవ్వాలి. ఓకే, సో అలాగే సబ్జెక్ట్స్ మేనేజింగ్ అంటే సో ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు అనేది మేనేజ్ చేయాలి. అలాగే సో స్టూడెంట్స్ అటెండెన్స్ ట్రాక్ చేయాలి. ఏ స్టూడెంట్ ఏ డేట్లో ఎంత అటెండెన్స్ ఉంది ట్రాక్ చేయాలి. అలాగే ఏ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ట్రాక్ చేయాలి. సో ఒక స్కూల్లో మినిమం ప్రాజెక్ట్ అంటే ఇది మనం చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క ఫ్లో ఎలా ఉంటుంది అంటే సో కస్టమర్స్ అనేవాళ్ళు వాళ్ళ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకున్న తర్వాత మనీ డిపాజిట్స్ విత్డ్రాల్స్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు ట్రాక్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, అండ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ని మనం ఎప్పటికప్పుడు చూపిస్తూ ఆ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ ఇదంతా కూడా మనం చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఏ బిజినెస్ అయినా మనం ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ వాళ్ళకి డెవలప్ చేస్తున్నాము అంటే వాళ్ళ వర్క్ ఫ్లో ఏంటి, ఓకే, వాళ్ళ యూజర్స్ ఎవరు, వాళ్ళ సిస్టమ్ ఏంటి, ఇదంతా కూడా ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలుగుతాము అని చెప్పి చెప్తున్నాను అనమాట. సరే, మనకి ఆ వర్క్ ఫ్లో అర్థమైన తర్వాత ఇప్పుడు దాని నుండి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సింది ఏంటంటే దాని నుండి మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే సో ఫైనల్గా వాళ్ళ యూజర్స్ ఎవరు, ఓకే, వాళ్ళ యూజర్స్ ఎవరు, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, లేకపోతే సర్వీస్ బేస్డ్ కంపెనీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఏంటి. ఓకే, అలాగే సో వాళ్ళ ఆర్డర్స్ ఎలా ట్రాక్ చేసుకుంటున్నారు, మనం ట్రాక్ చేయాలా వద్దా, ఏంటి వాళ్ళ ఆర్డర్స్ ఏంటి, ఏ రూపంలో ఉంటాయి. ఓకే, అలాగే ఒక స్కూల్లో ఆన్లైన్ కోర్స్ ప్లాట్ఫామ్ అయితే ఎన్రోల్మెంట్స్ ఉంటాయి, లేకపోతే స్టూడెంట్ కూడా ఆన్లైన్లో ఎన్రోల్ అవుతూ ఉంటాడు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ చాలా ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి, వాళ్ళ దగ్గర మనం ఎన్రోల్ అవుతూ ఉంటాం. సో ఎన్రోల్మెంట్స్ ఏ విధంగా అవుతూ ఉండాలి. సో ఇలాగ ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే, సో ఇవి ఐడెంటిఫై చేస్తే అప్పుడు వాటి నుండి మనకి ఎంటిటీస్ ఏవో తెలుస్తుంది. అంటే సో మనం ఏం స్టోర్ చెయ్యాలో ఎక్స్ట్రాక్ట్ చేయాలి సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో అదే మనం ఇప్పుడు తీసుకుంటే మన ఈకామర్స్ ప్లాట్ఫామ్లో సో యూజర్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలి అని చెప్తున్నాం కాబట్టి ఆ యూజర్స్ తాలూకా డేటా అంతా మనం స్టోర్ చేయాలి. కాబట్టి సో ఆ ఎంటిటీస్ అంటే ఇప్పుడు డేటాబేస్లో మనం క్రియేట్ చేయాల్సినటువంటి టేబుల్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయబోతున్నాం. వాటినే మనం ఎంటిటీస్ అంటాం. సో మనం ఎంటిటీస్ వాటి యొక్క యాట్రిబ్యూట్స్ ఐడెంటిఫై చేయాలి. అంటే సో ఏమేమి టేబుల్స్ మనం క్రియేట్ చేయాలో మనకి తెలిసిన ఆ వర్క్ ఫ్లో నుండి మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలి. ఆ తర్వాత సో ప్రతి టేబుల్లో ఫీల్డ్స్ కాలమ్స్ ఏమేమి ఉండాలి వాటిని మనం అట్రిబ్యూట్స్ అంటాం. ఓకే, సో ఆ అట్రిబ్యూట్స్ ఏంటో ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా, అయితే మనకి ఏదైతే ఈ ఈకామర్స్ ప్లాట్ఫామ్ ఉందో ఇందులో మనకి యూజర్స్ మనం స్టోర్ చేయాలి. అలాగే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఏంటి, ఆ కంపెనీ తాలూకా ప్రోడక్ట్స్ ఏంటో మనం లిస్ట్ చేయాలంటే అవి ముందు స్టోర్ అవ్వాలి కదా. సో రిజిస్టర్ అవ్వాల్సిన యూజర్స్ కోసం యూజర్స్ టేబుల్ ఒకటి అవసరం, అలాగే ప్రోడక్ట్స్ కోసం ప్రోడక్ట్ టేబుల్ ఒకటి అవసరం. అలాగే వీళ్ళు కార్ట్కి యాడ్ చేస్తుంటే అవన్నీ కూడా కార్ట్లో చూపించాలంటే కార్ట్ కంటూ ఒక టేబుల్ మెయింటెనెన్స్ చేయాలి. సో కార్ట్ టేబుల్. అలాగే వీళ్ళు ఆర్డర్స్ పెడతారు కదా, ఒక ఆర్డర్ పెట్టేటప్పుడు ఆర్డర్ ఒకటి క్రియేట్ అవ్వాలి. ఓకే, సో దానికోసం ఏ యూజర్ ఆర్డర్ పెట్టాడో అదంతా కూడా ట్రాక్ అవ్వాలి కదా, ఏ రోజు ఆర్డర్ పెట్టాడు ఇదంతా ట్రాక్ అవ్వాలి కదా, దానికోసం ఆర్డర్స్. ఓకే, సో ఒక ఆర్డర్ అన్నది ఏ యూజర్ పెట్టాడు అన్నది మెయింటైన్ చేయడం కోసం ఓకే, సో ఆర్డర్ ఐటమ్స్ అనేటటువంటి ఒక టేబుల్. అలాగే పేమెంట్స్ అన్ని ట్రాక్ చేయడం కోసం పేమెంట్స్ అనేటటువంటి టేబుల్. సో ఇలా మనకి ఫ్లో తెలిస్తే దీని నుండి మనం ఏమేమి స్టోర్ చేయాలి అన్నది ఎక్స్ట్రాక్ట్ చేస్తామో వాటినే టేబుల్స్గా క్రియేట్ చేస్తాము, వాటినే ఎంటిటీస్ అంటాం. ఓకే, అలాగే ఒక స్కూల్ ఉందంటే స్టూడెంట్స్ రిజిస్టర్ అవుతారు అంటున్నాం కాబట్టి స్టూడెంట్స్ కంటూ ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. టీచర్స్ ఓకే ఉంటారు కాబట్టి టీచర్స్ కంటూ ఒక టేబుల్ క్రియేట్ అవ్వాలి. అలాగే సబ్జెక్ట్స్ మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి అసలు సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో స్టోర్ చేయాలి. ఓకే, అలాగే సో
క్లాసెస్ మన ప్రతి స్టూడెంట్ కూడా ఏదో ఒక క్లాస్లో రిజిస్టర్ అవ్వాలంటే ముందు మన దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయో ఆ క్లాసెస్ లిస్ట్ కోసం క్లాసెస్ అనే టేబుల్ కావాలి. ఓకే, సో స్టూడెంట్స్ తాలూకా అటెండెన్స్ మెయింటైన్ చేయడానికి, అటెండెన్స్ అంతా స్టోర్ చేయడానికి, ఏ డేట్ ప్రెజెంటా ఆబ్సెంటా స్టోర్ చేయడానికి అటెండెన్స్ టేబుల్ కావాలి. అలాగే ఏదైతే ప్రతి స్టూడెంట్కి మార్క్స్ ఉంటాయో మార్క్స్ స్టోర్ చేయడం కోసం మార్క్స్ టేబుల్ కావాలి. సో ఇలా మనం టేబుల్స్ని ఐడెంటిఫై చేయాలి, వాటినే మనం ఎంటిటీస్ అంటాం. ఓకే, అలాగే బ్యాంకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే, సో బ్యాంకింగ్ సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం కస్టమర్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు అంటున్నాం కాబట్టి ముందు కస్టమర్ టేబుల్ ఒకటి కావాలి. ఓకే, సో కస్టమరు, అతని యొక్క ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్సు, ఇదంతా కూడా అతని యొక్క ఆధార్ నెంబరు, పాన్ నెంబరు, ఇదంతా కూడా కస్టమర్స్ టేబుల్ ఒకటి కావాలి. ఓకే, అలాగే సో అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి సో ఒక అకౌంట్ క్రియేట్ చేయగానే ఒక న్యూ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని కస్టమర్తో లింక్ చేయడం కోసం అకౌంట్స్ టేబుల్ ఒకటి మెయింటైన్ చేయాలి. ఓకే, అలాగే సో ఒక కస్టమరు తనకంటూ ఒక అకౌంట్ మనం అసైన్ చేసిన తర్వాత ఇంకా అతను ట్రాన్సాక్షన్స్ మొదలు పెడతాడు, విత్డ్రా కానీ డిపాజిట్ కానీ ఏదో ఒకటి, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ స్టోర్ చేయడానికి మనకి ట్రాన్సాక్షన్ టేబుల్ కావాలి. సో ఇలా మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళ వర్క్ ఫ్లో తెలుసుకుంటే దాని నుండి మనం ఏమేమి స్టోర్ చేయాలో వాటిని టేబుల్స్గా ఐడెంటిఫై చేస్తాము. వాటిని మనం ఎంటిటీస్ అంటాం. ఏమంటాం? ఎంటిటీస్ అంటాం. ఓకే, సో ఎంటిటీస్ ఐడెంటిఫై చేయాలి. సో వన్స్ ఎంటిటీస్ ఐడెంటిఫై చేశాక ఇందులో ఆ టేబుల్ నేమ్ కదా ఇది. ఓకే, ఇవి వచ్చినవన్నీ ఏంటి? టేబుల్ నేమ్స్. సో ఆ టేబుల్లో కాలమ్స్ ఏంటి ఉండాలో ఐడెంటిఫై చేయాలి కదా, వాటిని ఏమంటాము? అట్రిబ్యూట్స్ అంటాం. సో ఆ అట్రిబ్యూట్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ టేబుల్. సో మన ఈ కామర్స్ ప్లాట్ఫామ్లోకి ఒక యూజర్ లాగిన్ అవుతున్నారు అంటే అతనికి సంబంధించి మనకి ఏం తెలియాలి? సో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐడి ఇచ్చుకుంటాం. ప్రతి రోకి కూడా ఏ టేబుల్ అయినా సరే ప్రతి రోని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ప్రతి దాంట్లో కూడా ఒక ఐడి అన్నది కామన్గా ఇస్తామన్నమాట. ఓకే, సో ఆ ఐడి యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ రోని మనం పిక్ చేయడానికి, దాన్ని ఐడెంటిఫై చేయడానికి. ఓకే, రైట్. సో యూజర్స్ టేబుల్ తీసుకుంటే సో ఒక ఐడి ఇస్తాము, అలాగే ఆ యూజర్ తాలూకా నేము, ఈమెయిల్ ఐడి, తన పాస్వర్డ్, ఇవన్నీ కూడా స్టోర్ చేస్తాం. అలాగే ప్రోడక్ట్స్ తీసుకుంటే ప్రతి ప్రోడక్ట్కి ఒక ఐడి ఉంటుంది, దాంతోపాటు ఆ ప్రోడక్ట్కి ఒక నేము, అలాగే ఆ ప్రోడక్ట్ తాలూకా ప్రైసు, ఎంత స్టాక్ అవైలబుల్ ఉంది ప్రజెంట్ మన దగ్గర. ఓకే, అలాగే ఆర్డర్స్ తీసుకుంటే ఓకే, సో ప్రతి ఆర్డర్కి ఒక ఐడి ఉంటుంది. ఆ ఆర్డరు ఏ యూజర్ పెట్టాడు, ఎంత అమౌంట్ పే చేశాడు, ప్రజెంట్ స్టేటస్ ఏంటి, పెయిడా లేకపోతే పేమెంట్ పెండింగ్లో ఉందా. ఓకే, సో అలాగే ఆర్డర్ ఐటమ్స్ అంటే ఏంటంటే సరే ఈ యూజర్ ఆర్డర్ పెట్టాడు, ఏ ప్రోడక్ట్ పెట్టాడు అంటే ఆ ఆర్డర్ ఐడి, ప్రోడక్ట్ ఐడి రెండు కూడా లింక్ చేస్తాం. ఓకే, సో ఆర్డరు, ప్రోడక్ట్ ఈ రెండింటిని లింక్ చేస్తూ ఇక్కడ ఆర్డర్ ఐటమ్స్ అనేటటువంటి టేబుల్లో స్టోర్ చేస్తాం. ఓకే, అలాగా మనం ఏం చేయాలంటే అట్రిబ్యూట్స్ ఐడెంటిఫై చేయాలి అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ కూడా అంతే. సో స్టూడెంట్స్ అంటే స్టూడెంట్ తాలూకా డీటెయిల్స్ ఏం కావాలి? అతని యొక్క నేమ్ కావాలి, అతని యొక్క క్లాస్ ఐడి, ఏ క్లాస్కి చెందినవాడా స్టూడెంట్. ఓకే, టీచర్ తీసుకుంటే టీచర్ తాలూకా నేమ్ చాలు, లేకపోతే ఆధార్ ఐడి, ఇవన్నీ కూడా తీసుకుంటాం. ఓకే, సో అలాగే సబ్జెక్ట్స్ తీసుకుంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక నేమ్ ఉంటుంది, నేమ్ చాలు. అలాగే క్లాసెస్ తీసుకుంటే సో క్లాస్ నేమ్స్ చాలు కాబట్టి క్లాస్ నేమ్. అలాగే అటెండెన్స్ తీసుకుంటే సో ఏ స్టూడెంటు, ఏ డేటు, ప్రెజెంటా, ఆబ్సెంటా. ఓకే, అలాగే మార్క్స్ తీసుకుంటే సో స్టూడెంట్ ఐడి, సబ్జెక్ట్ ఐడి, మార్క్స్. సో ఏ స్టూడెంట్కి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పి. సో దీనికి కూడా మనం ఇక్కడ ఐడి అన్నది ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం. ప్రతి టేబుల్లో కూడా ఐడి అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పి సజెషన్ అనమాట. ఓకే, అలాగే కస్టమర్స్ టేబుల్. సో కస్టమర్స్ టేబుల్ ఇక్కడ బ్యాంక్ తీసుకుంటే ప్రతి కస్టమర్ యొక్క నేమ్ కావాలి, ఫోన్ కావాలి, ఈమెయిల్ ఐడి కావాలి, ఇదంతా కూడా కావాలి. అలాగే అకౌంట్స్ తీసుకుంటే ఆ అకౌంట్కి ఓకే, సో ఆ అకౌంట్ ఏ కస్టమర్ ఐడిది ఎంత బ్యాలెన్స్ ఉంది అని చెప్పి. అలాగే ట్రాన్సాక్షన్స్ తీసుకుంటే ఆ అకౌంట్ ఐడి సో ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, డిపాజిటా, విత్డ్రాలా, ఓకే, ఏ డేట్న జరిగింది, ఎంత అమౌంట్ జరిగింది. ఓకే, సో ఇలాగా ప్రతి టేబుల్లో కూడా మనం ఆ కాలం నేమ్స్ని ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఏమంటాము? అట్రిబ్యూట్స్ అంటాం. ఓకేనా. సో ఇక నెక్స్ట్ మనకి
ఏదైతే సరే అట్రిబ్యూట్స్ ఐడెంటిఫై చేసామో ఎంతవరకు ద బేసిక్ థింగ్ అనమాట, ఎంతవరకు మనకి ఫస్ట్ లెవెల్లో ప్రతి ఒక్కరికి రావాలి. ఇది బాగా ప్రాక్టీస్ చేసి ఓకే సో మనకి వర్క్ ఫ్లో తెలుస్తోంది, రిక్వైర్మెంట్స్ తెలుసుకోగలుగుతున్నాము, అందు నుండి టేబుల్స్ ఎంటిటీస్ ఐడెంటిఫై చేయగలుగుతున్నాము, ఆ ఎంటిటీస్కి అట్రిబ్యూట్స్ ఐడెంటిఫై చేయగలుగుతున్నాము అని అనుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ కొంచెం ఇంకా డీప్ లెవెల్కి వెళ్తామన్నమాట. ఓకే సో ఆ టేబుల్ మధ్యలో రిలేషన్స్ ఐడెంటిఫై చేస్తాం. సో ఒక టేబుల్ మధ్యలో రిలేషన్స్ అనమాట. ఓకే సో ఒక యూజరు ఎన్ని ప్రోడక్ట్స్ని ఆర్డర్ పెట్టగలడు అంటే, సో ఒక యూజరు ఎన్ని ప్రోడక్ట్స్నైనా ఆర్డర్ పెట్టగలడు కాబట్టి ఇప్పుడు ఈ రెండు టేబుల్స్ మధ్యలో మనం రిలేషన్ మాట్లాడితే ఒక యూజరు ఎన్ని ప్రోడక్ట్స్ అయినా పర్చేజ్ చేయగలడు కాబట్టి 1 to many అనమాట, 1 యూజర్ టు మెనీ ప్రాజెక్ట్స్. ఇలా మనం టేబుల్స్ మధ్యలో ఆ యొక్క రిలేషన్ని ఐడెంటిఫై చేయాలి అని చెప్పి చెప్తున్నా. ఓకే సో అలాగే ఒక స్టూడెంట్ ఉన్నాడంటే ఒక స్టూడెంట్ ఎన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోగలుగుతాడు, స్టూడెంట్కి సబ్జెక్ట్స్కి మధ్యలో రిలేషన్ ఏంటి, ఒక స్టూడెంట్ ఎన్ని సబ్జెక్ట్స్ అయినా తీసుకోగలుగుతాడు. అలాగే ఒక స్టూడెంట్కి క్లాస్కి మధ్యలో రిలేషన్ తీసుకుంటే ఒక స్టూడెంట్ ఒక క్లాస్ మాత్రమే ఎట్ ఎ టైం చదవగలుగుతాడు కాబట్టి 1 to 1 రిలేషన్షిప్ అనమాట. అదే స్టూడెంట్ టు సబ్జెక్ట్స్ అంటే 1 స్టూడెంట్ మే రీడ్ ఎనీ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కాబట్టి 1 to many. ఓకే సో అలాగా మనం టేబుల్స్ మధ్యలో రిలేషన్ ఐడెంటిఫై చేయాలి. ఆ రిలేషన్ అన్నదే మనకి ఫారెన్ కీస్ సెటప్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఫారెన్ కీ అంటే ఏంటి, 2 టేబుల్స్ని మనం లింక్ చేయడానికి, జాయిన్ చేయడానికి మనకి ఈ ఫారెన్ కీ అనేటటువంటి కాన్సెప్ట్ యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎలా అక్కడ ఫారెన్ కీ సెటప్ చేయాలి అనేది ఒక టేబుల్స్ మధ్యలో ఉండేటటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ ఏంటి అనేది మనకు అర్థమైతే దాని ప్రకారం మనం అక్కడ రిలేషన్షిప్స్ ఏవైతే ఫారెన్ కీ అన్నది సెటప్ చేస్తామో దాని ద్వారా మనకి డేటా మనకి ఎఫెక్టివ్గా మనకి స్టోర్ అవ్వడం, రిట్రీవ్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే సో ఇక్కడ కస్టమర్స్ అకౌంట్ తీసుకుంటే సో ఒక కస్టమర్ ఎన్ని అకౌంట్ ఓపెన్ చేస్తాడు ఒక బ్యాంకులో, సో సేవింగ్స్ టైప్ అయితే ఒకటే ఓపెన్ చేస్తాడు, మళ్ళీ ఇంకా ఒక సేవింగ్ అకౌంట్ ఒక కరెంట్ అకౌంట్ ఉండొచ్చు కానీ 2 సేవింగ్స్ అకౌంట్స్ సేమ్ బ్యాంక్తో ఓపెన్ చేయడు కదా, 1 to 1 రిలేషన్షిప్ అనమాట. అలాగే ఒక కస్టమర్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ పెర్ఫామ్ చేస్తాడు, ఒక కస్టమర్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా పెర్ఫామ్ చేయొచ్చు, 1 to many రిలేషన్షిప్ అనమాట. ఓకే అలాగా మనం టేబుల్స్ మధ్యలో ఉండేటటువంటి రిలేషన్షిప్స్ ఐడెంటిఫై చేసి ఫారెన్ కీ సెటప్ చేస్తే మనం టేబుల్స్ని కంబైన్ చేసి జాయిన్ ఆపరేషన్స్ అవి పెర్ఫామ్ చేసుకోవడానికి అది ఎంతగానో హెల్ప్ చేస్తుంది. సో దాంతోపాటు మనము నార్మలైజేషన్ అన్నది కూడా పెర్ఫామ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో నార్మలైజేషన్ ఏం చేస్తుంది అంటే డూప్లికేట్స్ని రిమూవ్ చేస్తుంది మనకి. ఓకే సో డూప్లికేట్స్ని రిమూవ్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం అనుకోండి. ఓకే సో సీరియల్ నెంబరు, ఓకే సో స్టూడెంట్ తాలూకా నేము, సీరియల్ నెంబరు, స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్ నేమ్ ఇలా తీసుకున్నాం అనుకోండి. ఓకే సో ప్రతి స్టూడెంట్ సంతోష్ 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 అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ మనం స్టోర్ చేసి, ఓకే సో సంతోష్ మ్యాథ్స్, ఓకే సంతోష్ ఫిజిక్స్, సంతోష్ కెమిస్ట్రీ, అలాగే సంతోష్ కంప్యూటర్ సైన్స్ ఇలా మనం స్టోర్ చేసామనుకోండి. ఓకే సో 1 2 3 4 లెట్స్ ఏ ఐడి. ఓకే సో ఇలా మనం స్టోర్ చేసామనుకోండి ఏదైనా ఒక టేబుల్, సో దీనిలో ఏమవుతుంది, అనవసరంగా సేమ్ సంతోష్ అనే నేము చాలాసార్లు రిపీట్ అవుతుంది, రిడెండెన్సీ. అర్థమవుతుందా? సో ఇలా రిడెండెన్సీ అనేది ఉండకూడదు. ఓకే సో దీని బదులు మనం స్టూడెంట్స్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని ఆ స్టూడెంట్స్ అనే టేబుల్లో ఐడి నేమ్ ఇచ్చుకుంటాము. ఓకే సో ఐడి 1, ఓకే సో నేమ్ సంతోష్ అని చెప్పి ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఒక టేబుల్. ఓకే సో స్టూడెంట్ టేబుల్ ఐడి 1 నేమ్ సంతోష్ అని స్టోర్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు ఈ టేబుల్లో ఏం చేస్తాం మనం, ప్రతిసారి సంతోష్ సంతోష్ అనకుండా ఓకే సో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ బదులు స్టూడెంట్ ఐడి అని చెప్పి 1 ఇచ్చేసామనుకోండి. ఎలా అయితే ఏమవుతుందో తెలుసా, సో ఒకసారే కదా సంతోష్ అనేది స్టోర్ అయింది, దాన్ని ఎన్నిసార్లైనా మనం రీయూజ్ చేసుకుంటున్నాం. సో రీయూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే డేటా రిడెండెన్సీ ఉండదు. సో సంతోష్ అనేది ఒక్కసారే స్టోర్ అయింది, ఆ స్టూడెంట్ ఐడిని మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటున్నాము అన్నట్టుగా వస్తుందన్నమాట. అదే మనం ప్రతిసారి కూడా ఈ టేబుల్ మెయింటైన్ చేయకుండా సో సంతోష్ సంతోష్ అని చెప్పి ఇచ్చామనుకోండి, అదేమవుతుందంటే డేటా రిడెండెన్సీ అయిపోతుంది, మల్టిపుల్ టైమ్స్ సేమ్ సంతోష్ అనే డేటా
డేటాబేస్లో మనం స్టోర్ చేస్తున్నాం. దాన్నే రిడెండెన్సీ అంటాం. ఓకే, ఆ రిడెండెన్సీ తగ్గించడమే నార్మలైజేషన్ ప్రాసెస్. ఓకే, సో ఇలా మల్టిపుల్ టైమ్స్ రిడెండెంట్ డేటా స్టోర్ చేయకుండా టేబుల్స్ని స్ప్లిట్ చేసుకుంటూ వాటి యొక్క ఐడీస్ని వాడుకుంటూ ఆ విధంగా మనం సెటప్ చేసుకుంటే మనకి ఓకే రిడెండెన్సీ అనేది ఉండదు. దానికోసం నార్మలైజేషన్. అలాగే ఇండెక్సింగ్ అంటే ఏంటంటే, సో మనం టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈమెయిల్ ఐడి ఉందనుకోండి. సో ఆ ఈమెయిల్ని బట్టి కదా ఒక స్టూడెంట్ని మనం సెట్ చేస్తాము, ఒక యూజర్ని. ఓకే, కాబట్టి ఆ ఏదైతే దేన్ని బట్టి అయితే మనం ఎక్కువగా సెట్ చేస్తూ ఉంటామో ఆ కాలంకి మనం ఇండెక్సింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇండెక్సింగ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక బుక్కి ఎలాగైతే ఇండెక్సింగ్ ఉంటుందో దానివల్ల మనం ఏ పేజ్కైనా వెంటనే ఎలాగైతే రీచ్ అవ్వగలుగుతామో, అలాగే మనం ఏదైనా ఒక కాలంకి టేబుల్లో ఏదైనా ఒక కాలంకి మనం ఇండెక్సింగ్ చేసుకుంటే ఆ టేబుల్లో సెర్చ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఓకే, సో దానికోసం ఇండెక్సింగ్. అలాగే కన్స్ట్రెయింట్స్ ఏంటంటే, ఏదైనా ఒక టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఐడి ఉంది. సో ఈమెయిల్ ఐడి అనేది ఒక ఈమెయిల్ ఐడి ఒకసారి లోడ్ అవ్వాలి. ఈమెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈమెయిల్తో ఒక స్టూడెంటే మనకి రిజిస్టర్ అవ్వాలి. మళ్ళీ అదే సేమ్ ఈమెయిల్ ఐడి పట్టుకొని మరొక స్టూడెంట్ కూడా లాగిన్ అయిపోయాడు అనుకోండి. సో ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ ఈమెయిల్ ఐడి ఉండకూడదు కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక కన్స్ట్రెయింట్ పెడతాం. ఒక ప్రైమరీ కీయో లేకపోతే యూనిక్ కీయో అలా కన్స్ట్రెయింట్స్ ఉంటాయి డేటాబేస్లో. ఆ కన్స్ట్రెయింట్స్ మనం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే, సో ఒక ఈమెయిల్ ఐడితో ఒక స్టూడెంట్ లాగిన్ అయిన తర్వాత దానికి ఎలాగూ మనం కన్స్ట్రెయింట్ పెడతాం కాబట్టి, సో సేమ్ ఈమెయిల్ ఐడితో మరొక స్టూడెంట్ లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తే వెంటనే సిస్టమ్ అనేది బ్లాక్ చేస్తుంది అనమాట, ఎర్రర్ చూపిస్తుంది, ఎల్లో చేయదు. అర్థమవుతుందా? సో అలా కన్స్ట్రెయింట్స్ మనం పెట్టడం నేర్చుకోవాలి. ఆ తర్వాత స్కేలబిలిటీ థింకింగ్. సో ఇప్పుడు ఈ డేటాబేస్ డిజైన్ చేశాము. ఓకే, సో ఇప్పుడైతే మనకి థౌజండ్స్లో యూజర్స్ ఉన్నారు, రేపు పొద్దున్న ల్యాక్స్లో క్రోర్స్లో యూజర్స్ పెరిగితే ఇది పనికొస్తుందా లేదా, ఆ విధంగా మనం థింక్ చేయగలగాలి. ఇదంతా కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని చెప్పి చెప్తూ ఉన్నాను. మీకు అర్థమవుతుందా? సో ఫస్ట్ అయితే రిక్వైర్మెంట్స్ నుండి స్టార్ట్ చేస్తాము, రిక్వైర్మెంట్స్ తెలుసుకుంటాము, ఆ రిక్వైర్మెంట్స్ నుండి వాళ్ళ యొక్క బిజినెస్ ఫ్లో ఏంటో తెలుసుకుంటాము. ఆ ఫ్లో నుండి సో టేబుల్స్ ఐడెంటిఫై చేస్తాము. సో టేబుల్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం అట్రిబ్యూట్స్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో అంటే ఏ కాలం నేమ్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి ప్రతి టేబుల్కి కూడా. అది తెలుసుకున్న తర్వాత టేబుల్స్ మధ్యలో ఇంకా రిలేషన్స్ ఐడెంటిఫై చేయాలి. 1 to many 1 to 1 దాన్ని బేస్ చేసుకొని ఫారెన్కి సెటప్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత డేటా రిడెండెన్సీ అవ్వకుండా నార్మలైజేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇండెక్సింగ్ అనేది పెర్ఫామ్ చేయాలి. సో ఇండెక్సింగ్ ఎందుకని చెప్పాను, సో ఇండెక్సింగ్ అనేది మనకి సెర్చింగ్ ఫాస్ట్ అవుద్ది కాబట్టి. అలాగే కన్స్ట్రెయింట్స్, ఒక టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ కాలం ఉందనుకోండి, పాస్వర్డ్ కాలం యూజర్ ఎంటర్ చేయకుండా వదిలేసాడు అనుకోండి, మనం ఎలా చేయకూడదు, కంపల్సరీగా ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి, ఎంటీ వదలకూడదు. అంటే మనం నాట్ నల్ కన్స్ట్రెయింట్ ఏదైతే ఉందో ఆ నాట్ నల్ కన్స్ట్రెయింట్ అనేది పెట్టుకుంటాం. అలాగే సో ఏదైతే మనకి ఒక కాలంలో డూప్లికేట్ వాల్యూస్ రాకూడదు, ఈమెయిల్ ఒకసారి వచ్చింది రెండోసారి రాకూడదు అంటే దానికి యూనిక్ కీనో లేకపోతే ప్రైమరీ కీనో పెట్టుకుంటాం. అలా కన్స్ట్రెయింట్స్ ఏం పెట్టుకోవాలో తెలుసుకోవాలి. ఆ తర్వాత మన డేటా ఇంకా పెరుగుతూ ఉంటే ప్రజెంట్ డేటాబేస్ స్ట్రక్చర్ అనేది దాన్ని తట్టుకోగలదా లేదా, ఏమైనా మాడిఫికేషన్స్ చేయాలా, స్కేలింగ్ దిశగా మనం ఆలోచించగలగాలి. ఓకే, సో ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ మనం ప్రాసెస్ చేస్తూ ఫస్ట్ డేటాబేస్ డిజైన్ జరిగిపోతే దీని ప్రకారం మనం ఫ్రంట్ ఎండ్లో ఫామ్స్ క్రియేట్ చేసినప్పుడు కానీ లేకపోతే బ్యాక్ ఎండ్లో మనం ఏదైతే దానికి ఈక్వలెంట్గా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తామో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు కానీ, సో ప్రతి దగ్గర కూడా ఇంకా డేటాబేస్ తాలూకా ఎంటిటీస్ని రిఫ్లెక్ట్ చేస్తూనే మనం ప్రాజెక్ట్ అనేది చేస్తాం. కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కరికి కూడా డేటాబేస్ డిజైన్ అనేది తెలియాలి అని చెప్పి చెప్తున్నాను. అర్థమవుతుందా? ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సో అలాగే మనం ప్రతిరోజు కూడా ఇలాంటి మంచి నాలెడ్జ్ వీడియోస్ మన ప్లాట్ఫామ్లో తీసుకొని వస్తున్నాం. సో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ ఏమొచ్చినా సరే యూట్యూబ్ అనేది మీకు నా వీడియోస్ని రికమెండ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? అలాగే మీరు ఎస్క్యూఎల్ కోర్స్ కంప్లీట్గా నేర్చుకోవాలి అనుకుంటే మన తెలుగు వెబ్ గురు ఛానల్ ప్లేలిస్ట్స్కి రండి. ఓకే, సో మన దగ్గర ఎస్క్యూఎల్
ఎస్క్యూఎల్ కోర్స్, కంప్లీట్ ఎస్క్యూఎల్ కోర్స్ ఉంది, ఇంక్లూడింగ్ పిఎల్ ఎస్క్యూఎల్ కంప్లీట్ కోర్స్ అనేది మన దగ్గర ఉంది. సో డేటాబేస్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే మాట్లాడానో కన్స్ట్రెంట్స్ కానీ, ఓకే, సో ప్రతి ఒక్కటి ఇండెక్సింగ్ కానీ ఇవన్నీ కూడా కవర్ చేస్తూ కంప్లీట్ డేటాబేస్ కోర్స్ అనేది మన దగ్గర ఉంది. ఓకే, సో నేర్చుకోండి. సో అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఈ కోర్సెస్ అన్నీ కూడా సో మీకు కోర్స్ వైజ్గా కాకుండా జస్ట్ 479 జాయిన్ మెంబర్షిప్ ఉంటుంది మన ఛానల్లో. దానితో మీరు ఒక్క మంత్ 479 జాయిన్ మెంబర్షిప్ తీసుకుంటే ఇక్కడ ఉన్న కోర్సెస్ అన్నీ మీకు ఫుల్గా ఓపెన్ అవుతాయి. ఓకే, సో తీసుకోకపోయినా కూడా ప్రతి కోర్సులో ఫస్ట్ 40% మీరు ఫ్రీగానే చూడండి. మీకు నచ్చితే 479 మెంబర్షిప్తో మీరు 1 మంత్ అదొక్క కోర్సే కాదు అన్ని కోర్సెస్ ఓపెన్ అవుతాయి. ఏడబ్ల్యూఎస్ కానీ, పైథాన్ ఫుల్ స్టాక్ కానీ, జావా ఫుల్ స్టాక్ కానీ కంప్లీట్ కోర్సెస్ ఉన్నాయి. రియాక్ట్ జేఎస్, గిటప్ కోపైలట్, ఏఐ టూల్. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి, మీకు అన్నీ ఓపెన్ అవుతాయి. మీకు నచ్చిన కోర్సు మీరు నేర్చుకోవచ్చు. ఓకే, సో మీరు వెంటనే జాయిన్ క్లిక్ చేసి మీరు జాయిన్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. వెంటనే మీ యొక్క యూపీఐ యాప్ ఏదైతే పే చేస్తారో ఫోన్పే లాంటిది, అక్కడ మేనేజ్ ఆటోపే సెట్టింగ్స్కి వెళ్ళి ఈ మెంబర్షిప్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో అది డిలీట్ చేసేస్తే నెక్స్ట్ మంత్ మీకు ఆటో డెబిట్ కూడా అవ్వదన్నమాట. ఓకే, సో ఒక్కసారికే పే చేస్తారు, మీకు నచ్చినవన్నీ నేర్చుకుంటారు. అలా నాకు 1 మంత్ వద్దు, లాంగ్ టైం కావాలి అనుకుంటే సో మన వెబ్సైట్ teluguwebguru.in వెబ్సైట్ ద్వారా ఇక్కడ మెంబర్షిప్స్లోకి వెళ్తే మనము కేవలం అక్కడ ఏదైతే మన ఛానల్లో 479 మెంబర్షిప్ ఉందో అది 6 మంత్స్కి మీరు పే చేస్తే చాలు. 6 మంత్స్ అమౌంట్కే మీకు 1 ఇయర్ మెంబర్షిప్ ఇస్తున్నాము. 1 ఇయర్ వ్యాలిడిటీతో మన దగ్గర ఉన్న కోర్సులన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మీరు మన ప్లేలిస్ట్లో ఫస్ట్ 40% ఫ్రీది చూడండి, మీకు నచ్చితేనే మీరు కంటిన్యూ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.